హాయ్ అండి అందరికీ. ఈరోజు చికెన్ కట్లెట్ ప్రిపేర్ చేస్తానండి. దీనికి గాను ముందుగా ఒక ఆనియన్, 2 బంగాళదుంపలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీరను అండ్ 1 కప్పుతో స్వీట్ కార్న్, 1 స్ప్రింగ్ ఆనియన్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 గుడ్లు తీసుకొని పగలగొట్టి కాస్తంత పెప్పర్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇది కట్లెట్ని డిప్ చేయడానికి. బ్రెడ్ పౌడర్ కోసం బ్రెడ్స్ కట్ చేసుకుంటున్నానండి. ఈ సైడ్లు కట్ చేసుకొని వాటిని బాగా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 200 గ్రామ్స్ చికెన్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా చూపించిన విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని చికెను, బంగాళదుంపలు కాస్తంత వాటర్ పోసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలండి. మరో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని పొడి చేసి పెట్టుకున్న బ్రెడ్ని కాస్తంత వేగనివ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. బ్రెడ్ పౌడరు చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని పొడి చేసుకుని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. అదే మిక్సీలో స్వీట్ కార్న్ కూడా వేసుకొని కొద్దిగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ని ఒక ప్లేట్లో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి చూపించిన విధంగా. స్వీట్ కార్న్, ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. గరం మసాలా ఒక 1.5 స్పూన్ వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ పెప్పర్ పొడి వేసుకోవాలండి. అండ్ కారపొడి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అండ్ తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కలిపిన మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అన్నీ స్క్వేర్ షేప్లో చేసుకొని అద్దె పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. వీటిని ఎగ్లో డిప్ చేసిన తర్వాత బ్రెడ్ పౌడర్లో కూడా డిప్ చేసుకొని అన్నీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చూపించిన విధంగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రిడ్జ్లో 1/2 అవర్ పాటు పెట్టుకోవాలండి. ఇప్పుడు కట్లెట్ ఫ్రై కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని కాస్త హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని కట్లెట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి నా కోసం నేను ప్రిపేర్ చేస్తున్నవి కాబట్టి కాస్తంత ఆయిల్ వేసాను. షాలో ఫ్రై చేయాలంటే ఇంకాస్త ఆయిల్ పడుతుంది. ఒకవైపు బ్రౌన్ కలర్ వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. ఇవి తిప్పిన తర్వాత ఇంకాస్త ఆయిల్ అంటే అటువైపు కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు షాలో ఫ్రై కోసం కాస్త ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇది కాస్త ఎక్కువ పడుతుంది, అంటే కట్లెట్ హాఫ్ వరకు ఆయిల్ వస్తుంది. దీంట్లో వేసుకొని కాస్త డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఒకవైపు కూడా బ్రౌన్ కలర్లో ఒక చేంజ్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి. ఇప్పుడు టమాటా సాస్ కోసం 3 టమాటాలను మిక్సీ పట్టి ప్యూరీలో చేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ని పెట్టుకొని ప్యాన్లో టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక 1.5 స్పూను షుగర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని బాగా దగ్గరికి అయ్యేటట్టు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వెనిగర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. టమాటా సాస్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మా క్రిస్పీ కట్లెట్ రెడీ. థ్యాంక్ యూ అండి.